బహదూర్గూడ భూముల వ్యవహారంపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు పట్టాలు ఇవ్వాలని గతంలో కేటీఆర్ను కోరినా పట్టించుకోలేదని తెలిపారు. ప్రభుత్వ భూమి ఇవ్వడం కుదరదని చెప్పిన కేటీఆర్ ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. 15 ఏళ్లు మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి ఈ సమస్యను పరిష్కరించకుండా ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. బుల్లెట్ ట్రైన్ కోసం భూమి కోల్పోతున్న రైతులకు ఎకరానికి 600 గజాల చొప్పున కేటాయిస్తామని తెలిపారు ఎమ్మెల్యే. ఆ భూమికి హెచ్ఎండిఏ లేఅవుట్ వేసి ఇస్తామన్నారు. 500 గజాలు ఇస్తామని అధికారులు చెబుతున్నా 600 గజాలు ఇచ్చేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. మంచిగా 600 ఎకరాలు వాళ్ళకి పట్టాలు ఇస్తాం, ఇంకా 600 ఎకరాలకు 500 గజాలతో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే నేను 600 ఇవ్వాలని నేను ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నాడు, చేయాలని చెప్పి ఆలోచనతో రైతులంతా 800 అడుగులు కాదని చెప్పినాం. మళ్ళీ నిన్న మొన్న టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు వచ్చి ఈ విధంగా చేయడం మంచిది కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 10 ఏళ్ళు ఉన్నది. కేటీఆర్ గారిను పదే అడిగినాను. బాధగూడ లైన్లో పట్టాలు ఇవ్వాలని చెప్తే అప్పుడు మనం ఇవ్వలేం, అదంతా గవర్నమెంట్ ల్యాండ్ అని కేటీఆర్ కూడా అనుకోవడం జరిగింది. 600 ఎకరాలు కానాడు కూడా పట్టాలు ఇస్తానని 600 ఎకరాలు తీసేసుకుందామని కేటీఆర్ కూడా అన్నారు ఆ రోజు. మళ్ళీ ఈరోజు మాట మార్చడం, ప్రజలను మభ్యపెట్టడం, ఈ విధంగా చేయడం కూడా మంచిది కాదు. ఇలా చూస్తున్నాం. సబితక్క గారు కూడా, ఆమె కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళు మంత్రిగా ఉండేది. మళ్ళీ ఆమెకి ఎందుకు ఇవ్వాలని రాలేదు, ఆమె కూడా ఒకసారి ఆలోచించాలి. ఇవాళ రాజకీయం చేయడం ఎంతగానో మంచిది. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఒకటి అన్నాడు, మనం ఎక్కడ కూడా రైతులకు అన్యాయం చేయొద్దు, ఏ విధంగా తీసుకోవాలని ఆలోచనతో తీసుకున్నాం. బుల్లెట్ రైలు వస్తే మనకి ఎంత బాగుంటుందో, రేపు ఏరియా అంతా కూడా మంచిగా పెరుగుతుంది. ఆ ఏరియాతో డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఇలా మనకు అంతే. ఇప్పుడు 500 గజాలు మనకు 600 గజాలు ఇస్తారంటే మంచి హెచ్ఎండి లేఅవుట్ చేసి ఇస్తారు. మనకు 6 ఎకరాలు ఉండాలి, 100 ఎకరాలు నేను ఎకరానికి 500 గజాలు ఇస్తాం. రైతులకు 600 గజాలు ఇస్తాము. ప్రైవేట్ కొన్నలకు మటుకు 500 గజాలు ఇస్తాం. దాన్ని మంచిగా డెవలప్ చేసి హెచ్ఎండి లేఅవుట్ చేసి ఇస్తాం.